ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్యశిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్యవిబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. నమో వేదాంతవేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అమృతాసారపూరితం భువనత్రయం. మనం చెప్పుకునేటువంటి ఈ తనియన్లు ప్రత్యేకంగా చెప్పినటువంటి స్తుతి శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మహానుభావుణ్ణి తలుచుకుని వారి శిష్యులు వారిని ప్రత్యేకంగా స్తుతిస్తూ చెప్పినటువంటి శ్లోకాలు ఇవి. ఇందులో నంజీయర్ అనేటువంటి మహానుభావులున్నారు. మనకి తెలుసు కదా, నిగమాంతయోగి అని ఆయన్ని పిలుచుకుంటూ ఉంటాము. ఆ మహానుభావుని గురించి ఈ శ్లోకం చెప్తోంది. భువనత్రయం యస్య వాక్ అమృతాసారపూరితం. ఈ త్రిలోకాలు కూడా ఏ నంజీయరి యొక్క అమృతంలాంటి వాక్కులతో నిండింపబడిందో, జగన్మంగళహేతవే తస్మై వేదాంతవేద్యాయ నమః. లోకాలకి మంగళకారకుడైనటువంటి ఆ వేదాంతవేద్యుడైనటువంటి నంజీయర్ గారికి నేను నమస్కారము చేస్తున్నాను అని. నంజీయర్ అనే మహానుభావులు మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాము. భగవద్విషయానికి 9000 వ్యాఖ్యానము అనేటువంటిది చాలా చక్కగా రచించినటువంటి మహానుభావులు. ఈ వ్యాఖ్యానకారులకి మనం దాసోహం పెట్టుకుంటున్నాము అని ఈ శ్లోకానికి అర్థం. తర్వాత నంబిళ్ళయ్య గారి గురించినటువంటి తనియన్నండి, అద్భుతమైనటువంటిది. వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థసారామృతపూరం అగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కలివైరిదాసం. కలివైరిదాసం అంటే నంబిళ్ళగారికి కలివైరిదాసులు అని ఒక పేరు ఉంది అన్నమాట. ఆయన వేదాంత వేద్యామృతవారిరాసే అంటే ఇందాక మనం చెప్పుకున్నామే, నంజీయర్ అనేటువంటి మహానుభావుల ఒక పాల సముద్రం వంటి వారు అయితే, అగ్ర్యం వేదార్థసారామృతపూరం, ఆ వేదార్థ సారాన్నంతటినీ కూడా సముద్రంలో అమృతం పుట్టినట్లుగా వారి వ్యాఖ్యానంలో ఉండేటువంటి తిరువాయిమొഴി అనేటువంటి అమృత ప్రవాహాన్ని ఆదాయ తీసుకుని వర్షంతం దానిని లోకానికి అందించినటువంటి మహానుభావులు. కారుణ్యపూర్ణం, ఎంత దయగలిగినటువంటి మహనీయులు కాపోతే మనకి అంత అద్భుతమైనటువంటి విషయాలని వ్యాఖ్యాన రూపంగా అందిస్తారండి. ఇది ఎంత భాగ్యమో, జాతి చేసుకున్నటువంటి భాగ్యం. అలాంటి కలివైరిదాసం నంబిళ్ళగారిని అహం ప్రపద్యే, నేను ఆశ్రయిస్తున్నాను. అంటే నంజీయర్ సన్నిధిలో తిరువాయిమొഴి యొక్క వైశిష్ట్యాన్నంతటినీ, సకల అర్థాలని అధ్యయనం చేసేసి ఆయన దయచేత లోకానికి దానిని వివరించినటువంటి నంబిళ్ళయ్య గారికి దాసోహములు అని. ఈయన గోష్ఠిని గురించి అక్కడ ఆయన ఉపన్యాసాలు చెప్పే రోజులో అనుకునేవారటండి, నంబిళ్ళయ్య గోష్ఠియో నంబెరుమాన్ గోష్ఠియో, ఏమిటి రంగనాథుడి గోష్ఠా ఇది, లేకపోతే నంబిళ్ళయ్య గారి గోష్ఠా అని ఆశ్చర్యంగా అంత అమృతమయములైనటువంటి వాక్కులని ఉపన్యాస రూపంగా అందించినటువంటి ఆ మహానుభావునికి ఈడు 36 అనే వ్యాఖ్యానాన్ని, భగవద్విషయాన్ని మనకి అనుగ్రహించినటువంటి ఆ మహనీయునికి నేను దాసోహం చేస్తున్నాను అని ఇది నంబిళ్ళయ్య గారి గూర్చినటువంటి
శ్లోకము అని. తర్వాత మనకి శ్రీమత్కృష్ణ సమోహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధర సదా. ఈ శ్లోకంలో చిన్న పాఠాంతరం కూడా ఉంది. యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా. 2 పాఠాలు కూడా మనకి చక్కగా అర్థాన్ని అందించేటువంటివే. ఇందులో యత్కటాక్షణ లక్ష్యాణం, ఏ పెరియవాచ్యాం పిళ్ళై గారి యొక్క కటాక్షం అంటే పెరియ ఆచాన్ పిళ్ళై, ఈయన పెద్ద వ్యాఖ్యాతృ చక్రవర్తి అండి. అటు రామాయణానికి గాని ఇటు నాలాయిర దివ్య ప్రబంధానికి గాని అద్భుత వ్యాఖ్యానాలు అందించినటువంటివి. వారే గనక లేకపోతే, ఆ వ్యాఖ్యానాలే లేకపోతే ఆ కవుల హృదయాలు మనకి అవగతమయ్యేవి కావు. అలాంటి వ్యాఖ్యాతృ చక్రవర్తి అయినటువంటి ఆయన కటాక్షానికి ఆ లక్ష్యభూతులై శ్రీధర సదా సులభ, పెరుమాళ్ళు కూడా మనకి అందుబాటులోకి వచ్చాడు. అంటే ఆయన వ్యాఖ్యానం వల్లే మనం ఎన్నో విశేష విషయాలను తెలుసుకోగలగలుగుతున్నాము. యామునసూనవే, ఈ పెరియవాచ్యాన్ పిళ్ళ ఎవరండి? యామునాచార్యుల వారి యొక్క పుత్రులు. అలాంటి కుమారులైన తస్మై శ్రీమత్కృష్ణ సమాహ్వాయ, పెరియవాచ్యాం పిళ్ళై గారికే ఆయనకి కృష్ణులు అనేటువంటి పేరు కూడా ఉందండి. అలాంటి పేరు కలిగినటువంటి ఆ పెరియవాచ్యాం పిళ్ళై అనేటువంటి మహనీయునికి నేను హృదయపూర్వకంగా దాసోహాలు సమర్పిస్తున్నాను అనేది ఇది పెరియవాచ్యాం పిళ్ళై వారికి సమర్పించినటువంటి దాసోహము అన్నమాట. ఇంకా తరువాతి శ్లోకంలో వడక్కుత్తిరివీధి పిళ్ళై అనేటువంటి మహానుభావులు. ఈయనలో వైశిష్ట్యం చెప్పాలి అంటే, నంబిళ్ళయ్య గారు ఉపన్యాసం చెప్తుంటే దాన్నంతటినీ అక్షర రూపంగా పుస్తక రూపంగా రచించి అందించిన మహానుభావులండి. ఇవాళ ఈ పుస్తకం వ్యాఖ్యానం చదువుకుంటున్నామంటే అది వడక్కుత్తిరివీధి పిళ్ళై గారి అనుగ్రహం, లేకపోతే అన్నీ గాలిలో కలిసిపోయేవి. మనం ఎన్ని గొప్ప విషయాలు చెప్పుకున్నా గాలిలో కలిసిపోతే శాశ్వతత్వం ఉండదు. వాటికి ఒక అక్షర రూపాన్నిచ్చి జాతికి అందించి మహోపకారం చేసినటువంటి వడక్కుత్తిరివీధి పిళ్ళై గారి గురించి ఒక అద్భుతమైనటువంటి దాసోహ సమర్పణ శ్లోకం ఏమిటి? శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమా. వారి శిష్యులు చెప్పుకుంటున్నారు కాబట్టి నేను నమస్కరిస్తున్నా, నాకానందం, ఇలాంటి ముగింపులుంటాయి అన్నమాట. అంటే యత్ప్రసాద ప్రభావేన, ఎవరి యొక్క అనుగ్రహం చేత మమ సర్వసిద్ధిరభూత్, నాకు అన్నీ సిద్ధించాయో. ఎవరండి ఆయన? శ్రీకృష్ణ పాదాబ్జే, ఆయన శ్రీ వడక్కుత్తిరివీధి పిళ్ళై గారి శ్రీపాదాలని సదా శిరసా నమామి, దీనిని నేను సర్వకాల సర్వావస్థలలో శిరసా వారి పాదాలని ధరించి నమస్కరిస్తున్నాను అనేటువంటిది. ఇవి చదువుతూ ఉంటే అండి, ఇంత ఆచార్య పరంపరుందా, వీళ్ళెక్కడ గుర్తుంటారండి మనకి, ఇంతమంది ఎలాగండి అనుకుంటాం. మనకి లౌకిక విషయాలలో ఒక వ్యక్తి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎలా 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 వచ్చాయో అన్నిటినీ ఇవాళ తెలుసుకుని ఆనందిస్తున్నామే. మరి మనకి జీవితాలనే అనుగ్రహించినటువంటి ధారక పోషక భోగ్యమైన పెరుమాళ్ల విషయాన్ని అందించినటువంటి మహనీయుల యొక్క ఆ గురు పరంపర ప్రకారాన్ని మనం ఒక్కసారి తలుచుకోపోతే ఎందుకండి జన్మ? అందుకోసమని ఒక్కొక్కరిని గురించినటువంటి తనియన్లు ముందు మనం చదువుకొని వారికి ఒక దాసోహం కృతజ్ఞత అండి, అంతే. ఇప్పుడు మనం ఎవరైనా ఒక చిన్న పెన్ ఇస్తే థ్యాంక్స్ అండి అంటాం, ఏదో తీసుకొచ్చి ఇస్తే థ్యాంక్స్ అండి అంటాం. చిన్న చిన్న వాటికే కృతజ్ఞతలు చెప్తున్నామే. జీవితాలని నిలబెట్టినటువంటి ఇలాంటి సద్గ్రంథ వ్యాఖ్యానాలను మనకి అనుగ్రహించినటువంటి మహనీయులకి మనం ఒక్కసారి కృతజ్ఞతను ఆవిష్కరించకపోతే ఎలాగా? ఇంకా ఆ తర్వాత వడక్కుత్తిరివీధి పిళ్ళై గారికి పిళ్ళైలోకాచార్యులు అని ఒక మహానుభావులు కొడుకుగా ఆవిర్భవించారండి. లోకాచార్యాయ గురవే
కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః. లోకాచార్యాయ గురవే, లోకాచార్యులు అని పేరండి పిళ్ళై లోకాచార్యుల వారికి. నాయనా, ఒకరికి కాదు ఉపకారం, లోకానికే నువ్వు ఉపకారం చేశావా, నువ్వు జగదాచార్యర్ లోకాచార్యర్ అని పెద్దలు వారిని సంబోధించడం వల్ల వారికి లోకాచార్యులు అనే పేరొచ్చింది. ఆయన ఏం చేశారో ఈ తనియంలో ఎంత చక్కటి పదం వాడారో చూడండి. ఇవన్నీ చదువుకుంటేనండి ఒకటి వారి యందు కృతజ్ఞత, రెండవది సంస్కృత పదాల యొక్క పరిచయం, అద్భుతమైనటువంటి పరిచయం చూడండి. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః. రామాయణాల్లో వాటిల్లో ఈ పదాలు తరచుగా వస్తుంటాయి. అని ఏంటి? సంసారభోగి సందష్ట, సంసారం అనే సర్పం మనందర్నీ కరిచింది. అలాంటి ప్రాణులకి జీవాతవే, జీవన ఔషధము. జీవాతవా శబ్దం చాలా అపురూపమైనటువంటి శబ్దం. జీవన ఔషధమై కృష్ణపాదస్య, వడక్కు తిరువీధి పిళ్ళై గారి యొక్క సోనవే, కుమారులయ్యారు. మీకు ఈ అర్థాలు, వివరాలు, వ్యాఖ్యానాలు అన్నీ భగవద్విషయం మొదటి 10లో తనియంల యొక్క విశిష్టార్థాలన్నీ చాలా పెద్ద వ్యాఖ్యానాలతో అనుగ్రహించారండి. అలాంటి గురవే, లోకానికే ఆచార్యులంటే నాకు ఎలాగూ ఆచార్యులే, అలాంటి పిళ్ళై లోకాచార్యుల వారికి నేను నమస్కారము చేస్తున్నాను అనేటువంటిది ఈ తనియన్కి అర్థం. ఇంక తర్వాత పెరియ ఆచాన్ పిళ్ళై పుత్రులున్నారండి. ఆయన గురించి చెప్తున్నారు. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్ భగవదంగ్రి పురాణబంధుం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. అస్మద్గురుం పరమకారుణికం నమామి అంటే ఈ పెరియవాచ్యాన్ పిళ్ళై గారి యొక్క కుమారులన్నమాట, కొడుకు అన్నమాట. ఎంత దయగలిగినటువంటి వారో. వారు నాకు ఆచార్యులయ్యారు. వారి పేరు చూడండి, నాయనార్ ఆచాన్ పిళ్ళై. ఇవన్నీ కూడా తమిళంలో పిళ్ళై అంటే బాలుడు అనే అర్థంలో ప్రతివారికి కూడా చిన్నప్పుడు అలా పిలుచుకోవడం వల్ల అవే పేర్లుగా ప్రసిద్ధిగా అయిపోయాయి. శృత్యర్థసారజనకం, వేదాల యొక్క సారాన్నంతటినీ ప్రతిపాదన చేసేవాళ్ళు. వాళ్ళ నోట్లోంచి వచ్చిన ప్రతి మాటకి ప్రమాణం ఉంటుందండి. అది వాళ్ళ మాట వీళ్ల మాట ప్రమాణం కాదు, సాక్షాత్తు వేదమే ప్రమాణంగా ఉంటుంది. స్మృతి బాలమిత్రం, ఈ పదం చూడండి లోకంలో మనం చక్కగా వాడుకోవచ్చు. ధర్మశాస్త్రానికి ఫ్రెండ్స్ టండి వాళ్ళు. ధర్మశాస్త్రానికి ఫ్రెండ్స్ ఏమిటండి? బాలమిత్రులు అంటే పుట్టినప్పటి నుంచి ధర్మంగానే జీవితం గడిపేవారు అనడానికి వాడిన అందమైనటువంటి పదం. స్మృతి బాలమిత్రం, ధర్మశాస్త్రానికి బాల సుహృత్తులు. పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణబంధుం, తామర పుష్పాల్లా ఉంటాయి భగవంతుడి యొక్క పాదాలు. ఆ పాదాలకి చిరకాల బంధువుటండి, పురాణ బంధం. ఇవాళ కొత్తగా ఏర్పరిచిన బంధుత్వం కాదు, అనాదిగా కొనసాగుతున్నటువంటిది. అంటే ఆ పాదాలనే నమ్ముకుని జీవిస్తున్నారు అనేదాన్ని కొంచెం ఆలంకారికంగా చెప్పడము అని అన్నమాట. జ్ఞానాధిరాజం, జ్ఞాన సమృద్ధి. లోపల ఎంత విద్య ఉందో కొలవడానికి ఎవరికి సాధ్యం కానంత జ్ఞానం. అభయప్రదరాజపుత్రం, పెరియవాచ్యాన్ పిళ్ళై గారికి అభయప్రదరాజు అనేటువంటి బిరుదం ఉందండి. ఆ బిరుదు కలిగినటువంటి పెరియవాచ్యాన్ పిళ్ళై గారికి కుమారులు. పరమకారుణికం, చాలా గొప్ప దయగలిగినటువంటి వారు. అస్మద్గురుం, మా ఆచార్యులు, వాళ్ళ శిష్యులు చెప్తున్నారన్నమాట ఈ మాట. నాయనారాచ్యాన్ పిళ్ళై అనేవారికి నేను నమస్కారము చేస్తున్నాను. అంటే శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, వాంగ్మయ సారాన్నంతటినీ కూడా చక్కగా గ్రహించి వేదార్థంతో కలిసి జోడించి లోకంలో ప్రతిపాదించి భగవచ్చరణారవిందాలయందు తమ మనస్సుని లగ్నము చేసి
తమ జ్ఞానంతో పరమదయామూర్తిగా లోకానికి అందించినటువంటి మహనీయులు ఈ నాయనారాచ్యాన్ పిళ్ళై అనేటువంటి మహానుభావులు. ఇంకా తర్వాత ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా. కృష్ణసూనున వడక్కు తిరువేది పిళ్ళై గారి కుమారులు, పుత్రులు అన్నమాట. కుమారులు, సోనులు, పుత్రులు ఇవన్నీ పర్యాయ పదాలు కదా. అలాంటి కృష్ణసూనున వడక్కు తిరువేది పిళ్ళై గారి కుమారులు రమ్యజామాతృ దేవేన అజగయ్య పెరుమాళ్ నాయనార్. ఆయన అజగయ్య పెరుమాళ్ నాయనార్ అంటే పిళ్ళై లోకాచార్య స్వామివారు తమ్ముడనమాట. గురుపర్వక్రమాగతం, ఇది ఆచార్య పరంపరగా వచ్చిన ద్రావిడాంనాయ హృదయం. తిరువాయిమొഴി యొక్క తాత్పర్యాన్ని పెద్దల నుంచి వారు కూడా గ్రహించి ఎంతో విశదంగా మనకి అందించినటువంటి ఆ వడక్కు తిరువీధి పిళ్ళై కుమారులైనటువంటి పిళ్ళై లోకాచార్యుల వారి తమ్ముడైనటువంటి అజగియ మనవాళ్ళ పెరుమాళ్ళు నాయనార్లకి దాసోహం సమర్పిస్తున్నాను అని. ఇక్కడ ఇది ఒక చైన్లా వస్తుందండి. ఎవరి శిష్యులు వారి కుమారులు, వారు ఒక్కొక్కసారి కుమారులు అవుతారు, శిష్యులు కూడా అవుతారు. ఇలా పరంపరగా ఒక హారం వస్తుంది. దీన్ని గనక మనం ఆచార్య హారము అనే ఒక డ్రాయింగ్ గనక గీసుకుంటే ఎవరి తర్వాత ఎవరు ఇవి మనకి పూర్వకాలపు నిత్యానుసంధానం మొదలైనటువంటి వాటిలో క్రమంగా ఇచ్చారు అనుకోండి. అసలు చెప్పడం అన్నమాట. అంటే తర్వాత సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. ఇంకా అజగియ మనవాళ జీయర్, మనవాళ మహామునులు. మునిత్రయంలో మనకి ముందుగా నమ్మాళ్వార్లు, తర్వాత భగవద్ రామానుజులు, తర్వాత ఆదిశేషుని పడగలగా పెట్టి ఉన్నటువంటి మనవాళ్ళ మహామునులున్నారే, ఆయన ఎలాంటివారో తెలుసండి? సంసారార్ణవ సమ్మగ్న జంతు, సంసారమనే సముద్రంలో మునిగిపోయున్నాం మనం. జంతు అంటే ఇక్కడ ప్రాణికోటి అని అర్థం. వాళ్ళకి పోతకం అన్నారండి. ఆ సంసార సముద్రాన్ని దాటించే నావ, ఆ పడవ. మనవాళ్ళ మహాముళ్ళ పాదాలు తలుచుకుంటే ఎలాంటి కష్టాలలో ఉన్నవాళ్ళు కూడా కష్టాల కడలి నుండి తాము ఈడేరి ఆ ఒడ్డుకి చేరతారు అనేది ఎన్నో విషయాలలో, కథలలో, వైభవాలలో మనం చెప్పుకున్నాం. ఎవరండి ఆయన? రమ్య జామాతృమునేహే అజగియ మనవాళ జీయర్. ఆయన చాలా అందగట్టండి, బంగారంలా ఉండేదిటండి. తిరుమేని రంగు అసలు మెరిసిపోతూ ఉండేదిట. శ్రీరంగంలో వారి శిష్యులు రచించినటువంటి పూర్వోత్తర దినచర్య అనేటువంటి వాటిల్లో గనక మనం చూస్తే రంగనాథుని సన్నిధిలో ఆమోద స్తంభాలకి ఇలా వెనక్కి ఆనుకుని ఒకసారి ఆయన అన్నీ కూడా ప్రబంధాలు చదువుతూ ఉంటే రంగనాథుణ్ణి సేవించాలా, మనవాళ్ళ మహామునులను సేవించాలా తెలియనంత ఆనందంగా ఉండే. అంత అందగాడటండి ఆయన. అజగియ అంటేనే సౌందర్యము అన్నమాట. అజగియ మనవాళ జీయర్ చరణాంబుజం ప్రపద్యే. ఆయన శ్రీపాదాలని నేను స్తోత్రం చేస్తున్నాను అని మనవాళ్ళ మహాములని ఇక్కడ ఒకసారి తలుచుకున్నారు. ఆ తర్వాత నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే. దేవరాజు అనేటువంటి వారి గురించి చెప్తున్నారు. రామానుజార్య దాసస్య సుతాయ, నాలూరాన్ పిళ్ళగారని రామానుజులకు ఒక శిష్యులున్నారండి. వారి యొక్క కుమారులన్నమాట. గుణశాలినే, ఈ పదం చూడండి. శమదమాది గుణాలు కలిగిన వారు. శమము దమము అని 2 గుణాలున్నాయండి. అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహము. కనపడే ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవడం, మనస్సుని కంట్రోల్ చేసుకోవడం, ఈ రెండిటినీ కలిపి ఒకే పదం వాడతారు. శమదమాది గుణములు కలిగిన వారు అంటే ఆయన ఏమనుకుంటే అదే చేయగలుగుతారు. ఇతరుల ఇంద్రియాల యొక్క ప్రభావం వారి మీద ఉండదు. చతుర్గ్రామ నివాసినే,
చతుర్గ్రామము అని వారుండేటువంటి స్థలానికి పేరండి. అక్కడ ఉండేటువంటి దేవరాజాయ, దేవరాజులు అనే పేరు ఉన్నటువంటి నాలూరాచ్చాన్ పిళ్ళయ్య గారు. అంటే నాలూరాచ్చాన్ పిళ్ళయ్య గారికి దేవరాజు అనేటువంటి పేరు ఉండేది. నమః అస్తు, ఆయనకి నేను నమస్కారము చేస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం. తరువాత శ్లోకం మనకి తిరువాయిమొഴി పిళ్ళై అనేటువంటి మహానుభావులకి దాసోహం సమర్పించుకునేటువంటి శ్లోకం. నేను ముందే చెప్తున్నాను, ప్రతిరోజు చెప్తున్నాను, ఇవి ఒక్కొక్కరి చరిత్ర కొన్ని రోజులు చెప్పుకునేంత చరిత్ర అండి, కొన్ని నెలలో సంవత్సరాలు చెప్పుకునేంత చరిత్ర. మనము అసలు వారెవరు, వారు చేసినదేమిటి అని ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ ఆ శ్లోకానికి మాత్రం అర్థం చెప్పుకుంటూ, ఇదిగో సముద్రం అంటే ఇలా ఉంటుంది అని ఒక దిక్సూచన చేసినట్లు మాత్రమే వ్యాఖ్యానం వీటికి జరుగుతోంది, పరిపూర్ణమైన వ్యాఖ్యానం కాదు. ఇందులో ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని పండితులందరూ కొన్ని గంటలు ఉపన్యాసాన్ని, ఎందుకంటే ఒక యామునార్యులే ఉన్నారనుకోండి, ఎంత వైభవం ఉందండి, రామానుజులే ఉన్నారు, మనవాళ్ళ మామూలే ఉన్నారు, ఎంతని చెప్పుకుంటాం వైభవాన్ని. అలాంటి అంత దీర్ఘమైనటువంటి విశేషాన్వితమైనటువంటి ఉపన్యాసం కాదు ఇది, పరిచయ వేదికలాగా జరుగుతోంది అన్నమాట. ఇప్పుడు మనం తిరువాయిమొഴി పిళ్ళై అనేటువంటి మహానుభావులు, ఆయన గురించి మనం ఆ తిరువాయిమొഴి పిళ్ళై అనేటువంటిది అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అంటే ఏ శ్లోకం చదవాలి అంటే ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే. ఈ ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే, నమ్మాళ్వార్ల యొక్క అనుగ్రహం చేత మనకి కైంకర్యం చేసేటువంటి వాడు. కుంతీనగర జన్మనే, కుంతి అనేటువంటిది ఒక నగరం అండి, ఆ ప్రదేశాన్ని కుంతి అంటారు. అలాంటి నగరంలో అవతరించిన వారు శ్రీశైలనాథాయ, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలండి. శ్రీశైలేశ దయాపాత్రం అని మొదలు పెడతాం కదండి, అందువల్ల శ్రీశైలనాథాయ, ఈయన పేరు తిరుమలయ్యాళ్వార్ అనే పేరు ఉన్నటువంటి తిరువాయిమొഴి పిళ్ళై. ఇక్కడ ఒక పేరే గుర్తుండట్లేదండి బాబు, ఇన్నేసి పేర్లు చెప్తున్నారేమిటి అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పేరు వాడుతూ ఉంటారు. అందువల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక వ్యక్తికే ఆ పేరు పక్కన ఇంకో పేరు కూడా ఉంది అని మనం గుర్తు పెట్టుకోవాలి అన్నమాట. తిరుమలయ్యాళ్వార్ అనే పేరు కలిగినటువంటి తిరువాయిమొഴి పిళ్ళ గారికి నమః, నేను నమస్కారము చేస్తున్నాను. అంటే తిరువాయిమొഴి అనేటువంటిది ఒక అమృత ప్రవాహం అండి. అందులో మునిగిపోతే, ఆస్వాదించడం మొదలు పెడితే ఆ రుచి తెలిస్తే, తెలియకపోతే అరణ్యరోదనంలాగా పక్క నుంచి వింటుంటారు, పోతుంటారు. తెలిస్తే మాత్రం, పదప్రయోగ వైశిష్యాలు తెలిస్తే మాత్రం, ఆ వ్యాఖ్యాన మహిమ తెలిస్తే మాత్రం, శబ్దరసాల, అర్ధరసాల, భావరసాల, అబ్బబ్బ ఎన్ని విషయాలని చెప్తుందో కదా. అలాగా నమ్మాళ్వార్లని మలయాళ దేశం నుంచి తీసుకుని వచ్చి తిరునగరిలో ప్రతిష్ఠ చేసినందున ఆయన అనుగ్రహానికి పరిపూర్ణ పాత్రులయ్యారు. ఆయన పాదాలలోనే కైంకర్యం చేసినటువంటి కుంతీనగరంలో అవతరించిన తిరువాయిమొഴి పిళ్ళై, ఆ తిరువాయిమొഴి పిళ్ళై గారికి నేను దాసోహము సమర్పిస్తున్నాను అని. ఇప్పుడు మొదటిది శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్య జామాతరం మునిం. ఇది మన సిద్ధాంతానికే మూలమైనది అని మనం చాలాసార్లు మొదట్లోనే చెప్పుకున్నాము. ఎందువల్ల అంటే దీని అనుగ్రహించినటువంటి వారు సాక్షాత్తు శ్రీరంగనాథుడు. ఆయన ఈ తిరువాయిమొഴి పిళ్ళై గారిని యొక్క వైభవాన్ని తెలుసుకొని ఒక బాలుడుగా సంవత్సర కాలం తన మండపంలో, తిరుమంజన మండపంలో మీరు భగవద్విషయం నాకు చెప్పండి అని దేవేరితో వచ్చి కొలువు తీరి ఆయన చెప్తుంటే విని
అయిపోయిన తర్వాత శాత్తుమర రోజున ఒక బాలుడు రూపంగా వచ్చి ఓ చిన్న చీటీ ఇస్తే ఆ చీటీలో ఉన్న శ్లోకము ఈ శ్రీశైలేశ దయాపత్రం. ఏమయ్యాడు బాలుడు అంటే ఆలయంలోకి వెళ్ళి రంగనిలో చేరిపోయాడు. సాక్షాత్తు శ్రీరంగనాథుడే అనుగ్రహించినటువంటి శ్లోకంగా మనం దీన్ని మొట్టమొదటి రోజున ముందే మనం చెప్పుకున్నాం. శ్రీశైలేశ దయాపాత్రం. తిరువాయిమొഴി పిళ్ళై గారికి ఆ దయకి పాత్రుడైనటువంటి వారు. ధీ భక్త్యాది గుణార్ణవం. జ్ఞానభక్తి వైరాగ్యాలనే సమస్త కళ్యాణ అర్ణవం అన్నారండి. కళ్యాణ గుణాలు ఎన్నున్నాయంటే సముద్రంలో మణులు ఎన్నుంటాయో ఆయనలో కళ్యాణ గుణాలు అంత లెక్క పెట్టలేనివిగా ఉన్నాయి. యతీంద్ర ప్రవణం. యతీంద్రులయందు లగ్నమైన మనస్సు కలిగినటువంటి వారు అయిన మనవాళ మహామునులకి దాసోహం పెడుతున్నాము. రమ్య జామాతరం. సాధారణంగా లోకంలో చదివేటప్పుడండి రమ్య జామాతరం అని చాలా చోట్ల వినపడుతూ ఉంటుందండి. జాగ్రత్తగా విడదీసుకోవాలి. రమ్య అందమైనటువంటి, జామాతరం అల్లుడుగారు అంటే పల్లెటూళ్లలో పూర్వం చూడండి, ఒక ఇంటికి అల్లుడైతే అల్లుడుగారు వచ్చారండి అని ఊరంతా చెప్పుకుంటున్నట్లుగా మనవాళ్ళ మహామునులని అంత అందంగా ఉండేటువంటి వాణ్ణి ఆ ఊరికే అల్లుడిగా, ప్రపంచానికే అల్లుడిగా భావించారే. అలాంటిది నంబెరుమాళ్ అరుళిచ్చైద పెరియ చెయ్యరదాన ఇంద ఈ తనియనుక్కు అర్థం అంటారండి. సాక్షాత్తు శ్రీరంగనాథుడే ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము అనేటువంటిది ఈ తిరువాయిమొഴി పిళ్ళై యొక్క వారిని నేను ఆశ్రయిస్తున్నాను అని ఇందాక ఎవరినైతే చెప్పుకున్నామో వారి యొక్క కృపచేత మనవాళ మహామునులనేటువంటి వారు ఆ ఈడు వ్యాఖ్యానాన్ని చెప్తూ ఉంటే రంగనాథుడు స్వయంగా సంవత్సర కాలం విని సన్మానించినటువంటి ఈ తనియంతోటి మనం మధ్య భాగాన్ని, తనియన్ల యొక్క మధ్య భాగాన్ని పూర్తి చేసుకున్న వాళ్ళము అయ్యాము. ఇంకా తర్వాత మనకి భగవద్విషయ వ్యాఖ్యానం యొక్క తనియన్లను గురించి చెప్పుకుందాం.